పంచగవ్యం ప్రాసన చేసేటప్పుడు మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఏదైతే పంచగవ్యం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పేగులకి అంటుకున్నటువంటి రోగాలు కూడా పోతాయని చెప్పి ఆ యొక్క మంత్రానికి అర్థం. హుహు. ఎలా? దూది మన కాటన్ ఉంటుంది. కాటన్ నిప్పులో పడేస్తే ఎలా ఉంటుంది? సుర 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 మండుతుంది. కాలిపోతుంది. అలానే నీ పేగులకు పట్టుకున్నటువంటి రోగాలు కూడా అలా కాలిపోతాయి, మొత్తం వదిలిపోతాయి దానివల్ల అని చెప్తుంది ఆ మంత్రం. హ్మ్. అవునా? ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆవు పేడతో సేంద్రియ వ్యవసాయం ఎలా చేయవచ్చు? ఒక్క ఆవుతో వచ్చేటువంటి పేడ ద్వారా ఎన్ని ఎకరాలు పండించవచ్చు? అవును. ఆవు ఎన్ని కోట్ల రూపాయల సంపద అనేటువంటిది ఒకాయన ఒక లాయర్ మొత్తం కూడాను చేసి చూపించారు సుప్రీంకోర్టు ముందు. హ్మ్. అందుకని గోవధ వద్దు అని చెప్పింది కూడా సుప్రీంకోర్టు ఎందుకు అంటే కేవలం దీనికోసమే. హ్మ్. ఆవుని వధించవద్దని మనం చెబుతున్నాం. అవును. ఆవుని వధించాలని చెప్పి కొన్ని జాతుల వాళ్ళు చెప్తున్నారు. మేము అవును. తింటాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అది వధించవద్దు, అది ప్రపంచానికి మేలు చేస్తుంది, అందరికీ మేలు చేస్తుందని మనం చెప్తున్నాము.